హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ. మరి పాస్టర్ జోనోబాబు గారు 3 రోజులు ఉపవాస కూడికలు ఏర్పాటు చేసి సంఘమంతటిని కూడా బలపరిచి మరి దేవుని యొక్క సన్నిధిలో తన రాజ్యము నిమిత్తము సిద్ధపరచాలి అనే ఒక ఆలోచన చాలా మంచిదని నేను నమ్ముతున్నాను. 2 దినాలు అద్భుత రీతిలో దేవుని సేవకులు మనతో మాట్లాడుతూ వచ్చారు. మరి 3వ దినం అనగా ఆఖరి రోజు ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఈరోజు దేవుని సేవకులు మరి రాహుల్ గారు దేవుని వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మన మధ్యలో. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. మరి నేను కూడా ఒక 10 నిమిషాలు, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. ఈరోజు కూడా ఒక చిన్న మాట నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అయ్యారు కొంచెం అందించండి. మార్కు సువార్త 17వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా అక్కడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు అక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా, చాలండి అని అతనితో చెప్పాను. చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మరి 2 రోజులుగా వస్తున్న మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విని ఆత్మీయ మేలు పొందుకుని దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండాలని అత్యాశక్తితో దేవుని సన్నిధికి మరి మనం అందరం వచ్చాం. 2 రోజులు గడిచిపోయినాయి, 3వ రోజు ప్రారంభమైంది. దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని ఆజ్ఞలు గైకొని, లేకపోతే దేవుని వాక్యానుసారముగా జీవించటానికి ఇష్టపడి, ఇప్పటి వరకు కష్టమైనా ఇప్పుడు ఇష్టపడి మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ 3 రోజులు కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని, అబ్బో ఈ ఆజ్ఞలు నేను పాటించలేను, ఈ వాక్యం నేను వాక్యానుసారంగా నేను జీవించలేను, నాకు వద్దు అని తిరిగి వెళ్ళిపోతే పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. మనం ఏ విధంగా 3 రోజుల ఉపవాస కూడికలో పాల్గొని ఆత్మీయ మేలు పొందుకోవాలి అని ఆశతో ఆసక్తితో ప్రభు సన్నిధికి వచ్చామో, ప్రియులారా, ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయా ప్రాంతాల్లో సువార్త అందిస్తూ వెళుతున్న తరుణాల్లో ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చాట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, సద్బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే, సత్పురుషుడని నీవేళ నన్ను చెప్పుచున్నావు అని చెప్పి ఆయన అడిగాడు. ప్రియులరా, ఎందుకు సద్బోధకుడా అని సంబోధించాడు అని అంటే, అతడు క్రైస్తవుడు, అంటే క్రీస్తుని గురించి తెలిసినవాడు, చిన్నతనం నుండి కూడా దేవుని సన్నిధిలో ఎదిగినవాడు, చిన్నతనం నుండి దేవుని నామాన్ని గణపరిచినవాడు. అన్నీ బాగానే జరుగుతున్నాయి, కానీ తన జీవితం ఎలా ఉందంటే ప్రభువులో నామకార్థంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకున్న మనల్ని నామకార్థంగా జీవించడానికి కాదు. ఎలాగానంటే ఆయన నమ్మిన వారు ఏం చేయాలంటే తన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆ వ్యక్తి అన్ని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు అడుగుతున్నాడు, నీకు ఆజ్ఞలు తెలుసా అంటే, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాను, పాటిస్తూనే ఉన్నాను అన్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటిస్తున్నాడు కానీ ఆచరణలో తీసుకుని రావట్లేదు. చాలా మంది దేవుని సన్నిధికి రావాలని తెలుసు, దేవుని వాక్యం అనుసరించాలని తెలుసు, దేవునితో సహవాసం చేయాలని తెలుసు, దేవుని సన్నిధిలో ప్రార్థనతో పోరాడాలని తెలుసు, ప్రభు సన్నిధిలో మనకు కావలసినవి అడిగి పొందుకోవాలని తెలుసు, కానీ దాన్ని ఆచరణలో పెట్టలేకపోతా ఉన్నారు.
ప్రియులారా, ఆ వ్యక్తి ఆవేశంతో త్వరగా ప్రభు సన్నిధికి వచ్చాడు. ఆయన సన్నిధిలో ఏం చేశాడంటే ఆయన ఎదుటిగా మోకాళ్ళుని అన్నీ తెలుసు అతనికి. క్రైస్తవుడికి అన్నీ తెలుసు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ తెలుసు, కానీ ఆయన దగ్గర నుండి పొందుకోవటం తెలియట్లేదు. కారణం ఏంటంటే నామకార్థ జీవితం. దేవుడు కోరుకున్నది నామకార్థ జీవితం కాదు. మన నిజమైన జీవితాన్ని, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి తన చేతుల్లో పెట్టాలి. మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే మనల్ని ఏం చేస్తాడంటే ఆయన బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, యవనస్తుడు ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను ప్రభు అని చెప్పి అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేంటంటే నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మేసి నువ్వేం చేయాలంటే పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి ఏం చేయాలి? నన్ను వెంబడించు అనగానే అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనపరుడై తిరిగి వెళ్ళిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇదిగో విశ్వాసులుగా కొనసాగుతున్న మనము ప్రభు కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు చేసిన తప్పిదాలు, నీకున్న ఆ పాపాలు, నువ్వు తెలుసో తెలియక చేసిన తప్పిదాలు, దేవుణ్ణి అతిక్రమించే విధానాలు, వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటే విశ్వాసులకు ఎలా ఉంటుందంటే కష్టంగా ఉంటుందండి. ఏమండి, ఇక్కడికి వచ్చామో పాటలు పాడాలి, అక్కడికి వెళ్ళామో ఆ పని చేయాలి. అంటే ఏది వదులుకోవడానికి ఇష్టపడలేదు. అయితే అటన్నా ఉండాలి, లేకపోతే ఇటన్నా ఉండాలి. అంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. స్వయంగా ప్రభు దగ్గరకు వచ్చిన వాడే ప్రియులారా ఒక్క మాట అలాగే ప్రభు అని అంటే తన రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడే. కానీ అతను లోకానికి బానిస అయిపోయాడు, లోకానుసారమైన విధానాలకు బానిస అయిపోయాడు. ప్రియులారా లోకములో నుంచి బయటికి రాలేకపోయాడు. ఒకవేళ ప్రభు చెప్పినట్టుగా చేయగలిగితే దేవుని రాజ్యానికి వారసుడు కాగలడు. అందుకే ప్రభు కింద ఏమన్నాడంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించే కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభం అని చెప్పాడు. ప్రియులారా, విశ్వాసమైన మనం ప్రియులారా ఇన్ని రోజులు బట్టి లోకానుసారంగాను ప్రభువులోను రెండు విధాలా కొనసాగేమేమో కానీ ఈ ఉపవాస కూడికల ద్వారా ప్రభు సన్నిధికి వస్తున్న మనము ఆ యవనస్తుడి వలె బయటికి వెళ్ళిపోవడానికి వీలు లేదు. మనం ఎలా ఉండాలి అని అంటే మనలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, మనలో ఉన్న లోకానుసారమైన విధానాల్ని బయటకు పంపించాలి. మనం ప్రభులోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కోరుకున్నది అదే. ప్రభు సన్నిధికి వచ్చి ఆ యవనస్తుడి వలె ఏదో నామకార్థ జీవితాన్ని జీవించి వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రభు కోరుకున్నది ఏంటంటే ఈ ఆచారాలు, లోకాశలు వీటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభు ఏది చెబితే అది చేస్తే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందుకే ఈ 3 రోజుల కూడికలు ఏర్పాటు చేశాడు. 2 రోజుల కూడికలు అయిపోయినాయి. ఈ 3వ రోజు కూడికలైన ప్రభువా, ఇదిగో నేను లోకానికి వేరుగా అనుకుంటున్నాను ప్రభువా, ఈ లోకాచారాలకు వేరుగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా, ఇదిగో నాయన నీకు దగ్గరగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా, ఈ ఉపవాసపు కూడికలో ఈ రాజ్యాన్ని నేను సంపాదించుకోవాలి ప్రభు అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు వారి మొర విని ఏం చేస్తాడంటే వారికి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మనమందరము దేవుని వారసులుగా, ఆయన రాజ్యానికి వారసులుగా ఉందుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం.